ప్రెస్ మిత్రులకు నమస్కారాలు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు సంబంధించినటువంటి సోదరులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వేములవాడలో బీఆర్ఎస్ శ్రేణులను సమాయత్తపరచుకోవడానికి లేదంటే సరైన ప్రోగ్రాంలో ఓటర్ లిస్టుల సవరణ పైన వాళ్ళకు సంబంధించినటువంటి సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఉత్తేజపరచడానిక లేదంటే బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రభావం ఈ ప్రాంతంలో తగ్గుతున్నటువంటి సందర్భంలోన ఓ తప్పుడు ప్రచారము, వాస్తవానికి దూరంగా ఉండేటువంటి ప్రచారము, చెప్పాలంటే పచ్చి అబద్ధాలను ఆ సభ ద్వారా బయట ప్రపంచానికి, ప్రజలకు, రైతులకు చెప్పే ప్రయత్నం చేసినటువంటి వైనాన్ని ముందుగా తప్పుపడుతుంది. ఓవైపు కేటీఆర్ కానీ, కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించినటువంటి నాయకత్వం అబద్ధాలను ప్రచారం చేస్తూ ఇప్పటివరకు మనుగడ కొనసాగించిన తీరును ప్రజలు గమనించిన వేళ ప్రజలు వాస్తవాలను గ్రహించి అధికారానికి దూరంగా 2.5 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి సందర్భం మనం అందరం కూడా గమనించాం. అయినా జరిగిన తప్పులను సమీక్షించుకోకుండా మళ్ళీ అబద్ధాలను ప్రచారం చేయడానికి కోసం వేములవాడ సభను వాడుకున్నట్టుగా కనిపిస్తున్న సందర్భంలో ఈ ప్రెస్ మీట్ ఇప్పుడు మీరు పెట్టవలసిన సందర్భం. వాస్తవాలను ప్రజలకు అందివ్వాలని చెప్పిన లక్ష్యాలు మీరు పెట్టడం జరుగుతాం. వేములవాడకు వచ్చి వారు పెట్టే సమావేశంలో మా అయాంలో కాని అభివృద్ధి పనులు రాజన్న ఆలయానికి జరుగుతుంది, వేలాడ పట్టణ జరుగుతుంది, బ్రిడ్జిని మీరు చేయలేకపోయి మీరు చేస్తుండ్రు, అభినందనలు చెప్పి వాళ్ళకి ప్రసంగాన్ని ప్రారంభం చేస్తారు అనుకున్నాం. వాళ్ళ కళ్ళ ముందు ఇంత అభివృద్ధి జరుగుతున్నా ఇదేమి పట్టించుకోకుండా 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు అవుతున్నప్పటికీ 6వ గ్యారంటీని ఇప్పుడు పెన్షన్లు ఇచ్చేటువంటి సందర్భం ప్రారంభం చేసేటువంటి క్రమంలో అటు రేవంత్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా కేటీఆర్ విమర్శించేటువంటి వైనం కానీ, ఇక్కడ మేము బాండ్ పేపర్ రాసిచ్చేదో ప్రజలకు హామీలు అమలు చేయలేని చెప్పినటువంటి పచ్చి అబద్ధాన్ని మాట్లాడినటువంటి మాటలు మీకు తప్పుపడతా ఉన్నాయి. 5 గ్యారంటీలు అమలు చేసాం ఈ 2.5 సంవత్సరాలు, ఇంకో గ్యారంటీ అమలు చేయబోతున్నాం. వీళ్ళేదో దాచిపెట్టిపోయినట్టు, మేమేదో పనిచేయలేనట్టుగా మాట్లాడే మాటలు. అరే ఆ రోజుల్లో 75,000 కోట్ల అప్పులు ఉన్నటువంటి రాష్ట్రాన్ని 2014 మీకు అప్పచెప్తే సంవత్సరానికి 6,000 వడ్డీ అసలు కట్టుకోమని మీ 10 ఏళ్ల పరిపాలనలో 8 లక్షల కోట్ల అప్పులు తీసుకుపోయారు. ఏం చేసిరో 75 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. ఆ 75 ఏళ్లలో 12 మంది ముఖ్యమంత్రులు పరిపాలించి 75,000 కోట్ల అప్పుల్లో నిర్మాణాలు బహుళార్థక ప్రాజెక్టులు చేసినటువంటి శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, ఎస్ఆర్ఎస్పి కానీ, జూరాల కానీ, ఎంఎండి కానీ, ఎల్ఎండి కానీ, ఈ విధంగా అనేకమైన ప్రాజెక్టులు నిర్మాణం చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ 75,000 కోట్ల అప్పు మాత్రమే చేసి ఇన్ని సంభాళించినటువంటి పరిస్థితి ఆనాడు కాంగ్రెస్ అయితే, మీ చేతుల్లో 2014లో ఇస్తే ఒకే ముఖ్యమంత్రి మీ ఒకటే పార్టీ 8 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఏం చేసిరో ఏంటంటే మేము గొప్ప చెప్పుకుంటారు. కాళేశ్వరం కట్టినాను, ఉందా కాళేశ్వరం కుంగైపోయింది, చుక్క నీళ్ళకి తీసుకోలేదు. అంటే మీ అవినీతి అక్రమాలకు సంబంధించిన అంశం. అయినా సంక్షేమాన్ని రేవంత్ రెడ్డి గారు ఆపకుండా చేస్తుంటూ అభివృద్ధిని ఆపకుండా చేస్తుండ్రు. ఈ క్రమంలో ఇక్కడ వాస్తవాలకు అవాస్తవాలను వేగంగా రాజకీయాల్లోకి తీసుకురావాలని చెప్పడానికి కోసం చేసే ప్రయత్నాన్ని ఏది చేసిన దాన్ని ఖండించే క్రమంలో పెద్దలు జీవన్ రెడ్డి గారి ప్రసంగం టోటల్ వాస్తవానికి దూరంగా ఉంది. ఆయన బహుశా బీఆర్ఎస్లోకి పోయింది 2 మాసాలు అవుతుందో లేదో. వరద కాల్వ జీవనదిలా ఉంది కేసీఆర్ ఆలోచన అంటున్నారు. ఈ ఏమనాలో మాకు అర్థమవుతుంది. మీరు అభిమానించే వైఎస్ఆర్ గారి చొరవతోటి, నేను అభిమానించే నాయకుడు వైఎస్ఆర్ గారి చొరవతోటి వరద కాల్వ పూర్తి చేసుకున్నాం.
2012లో ఎస్ఆర్ఎస్పి ద్వారా వరదకాలు నీళ్లు తీసుకుని వచ్చినాం. ఈరోజు మీరు ఏమంటున్నారు? వరదకాలు జీవనదిలా ఉంది, కేసీఆర్ గారి ఆలోచన అంటున్నారు. వైఎస్ఆర్ గారి ఆత్మ ఘోషిస్తుందని భావిస్తున్నాను మీ మాటలకు, మీ వాక్యాలకు. వరదకాలు నిర్మాణం చేసినప్పుడు ఇదే బీఆర్ఎస్ నాయకులు తెలుగుదేశం ఉన్నప్పుడు ఎందుకు ఈ వరదకాలువ బొందలగడ్డ కోసమా అన్నప్పుడు మీరు వారికి వ్యతిరేకంగా విమర్శించి ఈరోజు వైఎస్ఆర్ రైతుల కోసం వరదకాలు నిర్మాణం చేస్తుంటూ ఎస్ఆర్ఎస్పి ద్వారా చెప్పని అనేక మార్లు ఈ నాయకుల తీరును మీరు ఖండించిన మీరు ఈరోజు వరదకాలువ జీవనదిలో ఉంది, దానికి కేసీఆర్ గారి రూపము ఆలోచన చెప్పంటే జీవన్ రెడ్డి గారు మిమ్మల్ని ఏమనాలని అడుగుతాం. ఇది వాస్తవాలకు దూరంగా మీ ప్రసంగం కాదా అని అంటున్నాను. వాస్తవం వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు వరదకాలు నిర్మాణం అయింది. 2012 సంవత్సరంలో వరదకాలలో ఎస్ఆర్ఎస్ ద్వారా నీళ్ళు తీసుకుని వచ్చింది. కాళేశ్వరం నుంచి మీరు తీసుకొచ్చినామంటారు, అది రివర్సింగ్ పంపింగ్ ద్వారా పంప్ హౌజులు కడితే కట్టిరో మీరు. కానీ ఇప్పుడు ఆ కాళేశ్వరం ఎక్కడుందో అంటున్నా. కాళేశ్వరం కుంగిపోయింది, ఆయన ఒకటి పగిలిపోయింది. ఇంత అసమర్థత ప్రభుత్వాన్ని చూడలేను, ఎందుకు ఈ 2.5 సంవత్సరాలు నిర్మాణం చేయాలంటున్నారు. అసమర్థత ప్రభుత్వం మాది కాదు, అసమర్థత అవినీతి అక్రమాలతో నిర్మాణం చేసినటువంటి నీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆలోచనతో కుంగిపోయినటువంటి సందర్భంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు NDSA మేము చెప్పేదాకా నిర్మాణం చేయొద్దని చెప్పని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చెప్పిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆగినమే తప్ప మాకు నిర్మాణం చేయాలని లేదు, నిర్మాణం చేయాలని లేనటువంటి ఆలోచన లేదు. నిర్మాణం చేయాలని ఆలోచన ఉన్నప్పటికీ కూడా NDSA మీకు చెప్పేదాకా మీరు నిర్మాణం చేయకూడదు అంటేనే ఇప్పటిదాకా ఆయన ఇప్పుడు అనుమతులు వస్తుంటే నిర్మాణం చేయాలని చెప్పిన ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ అడావుడిగా మీరు నిర్మాణం చేస్తే మళ్ళీ కూలిపోతే మళ్ళీ ఈ ప్రభుత్వం పైన బదనం చేసే పరిస్థితి. కాబట్టి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులకు సంబంధించినటువంటి ఆదేశాలు రావాలని చెప్పనేటువంటి ఆలోచనతో మేము ముందుకు పోయి ప్రయత్నం చేస్తున్నాం తప్ప మేము నిర్మాణం చేయకూడదని చెప్పని రైతులు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకునేటువంటి ఆలోచన చేయని సందర్భం. ఈరోజు తుమ్మిడి అట్టి గురించి కూడా వారు అవాస్తవం చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. తుమ్మిడి అట్టి ఒక నిర్మాణం జరుగుంటే 100 TMCల పైగా గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి తీసుకొని ఎల్లంపల్లి నుంచి మన ప్రాంతం నీళ్ళు తీసుకుని వచ్చేటువంటి సందర్భం ఉండే. అరే అప్పుడు మీ పక్కన ఉన్నటువంటి నాయకుడిని లోఫర్ అని, ఈరోజు ఆయన పక్కన కేసీఆర్ఏ భవిష్యత్తు నాయకుడు అని చెప్పే విధంగా మాట్లాడేటువంటి మాటలు. సరే మీకు ఆయన నచ్చితే నచ్చుండొచ్చు, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ అవాస్తవాలను వేరే నియోజకవర్గంలో చెప్పే క్రమంలో వేములవాడ ప్రాంతంలో పత్తి ఎక్కువ వేసేవారు, ఈ మధ్యలో ఎటు చూసిన వేములవాడ పొలాలు అది కేసీఆర్ భవిష్యత్తు నిర్మాణం ద్వారా వచ్చినాయి అంటున్నారు. ఇంతకంటే పొరపాటు అబద్ధపు ప్రచారం ఇక్కడ ఉంటుందని అడుగుతున్నాను. మీరు సాక్షి కదా. నేను టెంపుల్ చైర్మన్గా ఉన్నా, ఎంపీగా ఉన్నా, చందుర్తి మల్యాల్లో పెద్ద బహిరంగ సభలో అప్పుడు రాజశేఖర్ గారు ఎమ్మెల్యే, దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు 1737 కోట్లు ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా మన వేరే నియోజకవర్గానికి ఇదే కొడుమేల నారాయణపూర్ మళ్లించమంటున్నవే, అది వైఎస్ఆర్ గారి హయాంలో జరిగిన మాట. వాస్తవంగా అది అంటున్నా. 1737 కోట్లు ఏ కాలంలో మంజూరైనాయి? 2005లో అంటున్నా. మల్యాల్లో ప్రకటించిన సందర్భం. ఫాజునార్ ప్రాజెక్టు పూర్తయింది అన్నట్టు 2009 కట్టముందు. రుద్రంగిలో నాగర్ ప్రాజెక్టు పూర్తి చేసుకుని 2009 కట్టముందు. ఈరోజు ఆ ఎల్లంపల్లి ద్వారా వచ్చే నీళ్ళను కూడా కాళేశ్వరం నీళ్ళని నమ్మిస్తుంది. అది ప్రభుత్వం రాకట్టే ముందు కాళేశ్వరం కూలిపోయిందని మీరు ఒప్పుకుంటున్నప్పుడు, అందుకే చుక్కా నీళ్ళు తీసుకోలేనప్పుడు ఎల్లంపల్లి ద్వారా వచ్చినట్ట నీళ్లు, అన్నాడు వరదకాలకు ఎస్ఆర్ఎస్ ద్వారా నీళ్ళు వచ్చినట్ట మీరు అదనంగా రివర్సింగ్ పంపింగ్ చేయడానికి చేసే ప్రయత్నం చేసిరేమో తప్ప ఈ ప్రాజెక్టుల రూపకల్పన కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది. ఈరోజు రైతులను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా కూడా జీవరెడ్డి గారు విమర్శిస్తున్నారు. కంటకుడు అనే పదం వాడుతున్నారు. ఆ 10 ఏళ్లలో ఎవరు కంటకుడు అని ప్రజలు గమనించారే కాబట్టి ఈరోజు ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యంలో. అసలు కాంగ్రెస్ ఎక్కడుంది? ఇక్కడ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారింది అంటున్నాడు. అసలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బీఆర్ఎస్ కదా, మీరు చేరినటువంటి పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇది ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం. ఈరోజు మీ చెమట చుక్కలు కాంగ్రెస్ పార్టీకి అందిస్తే కాంగ్రెస్ పార్టీ అదే స్థాయిలో మీకు పదవులు అందించింది, అనేక సందర్భాల్లో మీకు గౌరవం ఇచ్చింది. ఆ కోణం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కదా అని మేము అడుగుతా ఉన్నాం. మాట్లాడితే రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషించేటువంటి ప్రయత్నం చేయడం, కాంగ్రెస్ పార్టీని అబాస్పాలు చేసేటువంటి కార్యక్రమం
ఎక్కడుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట మాట్లాడంటే మీరు లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేనట్ట అని అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ సిద్ధాంతాల ప్రకారంగా ఈరోజు ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన తర్వాత రాజన్న ఆలయ అభివృద్ధి కానీ, బ్రిడ్జిల నిర్మాణాలు కానీ, రోడ్డు వెడల్పు సంబంధించిన కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి మీరు కలిగొట్ట సూరం ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీలో కూడా వచ్చిండ్రే. మరి బీఆర్ఎస్ హయాంలో కాకపోతే మీరు కూడా ధర్నాలు మాతో పాటు కలిసి చేసినమే. ఈరోజు అక్కడ యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి లేదంటే ఇది కూడా మీరు కేసీఆర్ ఖాతాలు వేస్తే ఎట్లా అంటున్నా. ఇది రేవంత్ రెడ్డి గారి ఖాతాలో వేల రాజన్న ఆలయ అభివృద్ధి రేవంత్ రెడ్డి గారి చొరవతో జరుగుతుంది. రోడ్డు వెడల్పు రేవంత్ రెడ్డి గారి చొరవతో జరుగుతుంది. బ్రిడ్జిల నిర్మాణం రేవంత్ రెడ్డి గారి చొరవతో జరుగుతుంది. కలిగొట్ట సూరమ ప్రాజెక్టు దగ్గర 43,100 ఎకరాలు నీరు ఇచ్చేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు వేగవంతంగా రేవంత్ రెడ్డి గారి చొరవతో జరుగుతుంది. రేవంత్ రెడ్డి ఖాతాలో, కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఈ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కేటీఆర్ అంటున్నాడు మండలానికి వస్తా, అక్కడ ఏమేమి పడవ జరిగిపోతే దానిపైన మనం ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. మీ 10 ఏళ్ళలో పడవడ్డ పనులను మేము చేసినాము, చేయబోతున్నాము. ఇక మీరు వచ్చి మీ నాయకులతో సంభాషించుకొని పోవడమే తప్ప, ఒకవేళ నిజంగానే ప్రజలకు సంబంధించిన పనులు చెప్పండి. మీలాగా ప్రజా సమస్యలు ఉంటే వెన్ను చూపి పారిపోయే వాళ్ళం కాదు. ఆ 10 ఏళ్లలో పడవడ్డ పనులపైన మేమేది ప్రశ్నించే గొంతుకులమే ఆనాడు అనేక రీతిలో ప్రజాస్వామిక పంతాలో మేము యుద్ధం చేసినాము. దానికి అనుగుణంగా ఈరోజు అన్ని పనులు ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నాం. భవిష్యత్తులో కూడా అన్ని పనులు మీ హయాంలో కాని పనులు మా ప్రాంతంలో చేసి ప్రజల ఆమోదాన్ని పొంది రాబో రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సిరిసిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో కూడా మళ్ళీ అధికారులకు వస్తుందన్న మాట సందర్భంగా చెప్తూ తెలంగాణ ఉన్నటువంటి ప్రజానికానికి కానీ, ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉన్న ప్రజానికానికి, వేములో ఉన్నటువంటి ప్రజానికానికి కానీ ఈరోజు వారి సభ ద్వారా పచ్చి అబద్ధాలను ప్రచారం చేసే క్రమంలో ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్లోకి తీసుకుపోయే సందర్భంలో ప్రజలను చైతన్యవంతం చేయడానికి కోసం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇది ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ పేదల కోసం ఆ రోజు డబుల్ బెడ్రూమ్ అన్నారు. ఒక్క డబుల్ బెడ్రూమ్ లేవు. ఆనాడు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వని ఆ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టినటువంటి జీవన్ రెడ్డి గారు ఈరోజు బీఆర్ఎస్ను వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీని విమర్శించే ప్రయత్నం చేయడం, వ్యక్తిగతంగా విమర్శించే ప్రయత్నం చేయడం ఇది సబబు కాదన్నమాట సందర్భంగా చెప్తూ, ఈ నియోజకవర్గానికి ఎల్లంపల్లి ద్వారా వచ్చేటువంటి నీటికి సంబంధించిన కాలువలు 1737 కోట్లు 2005 వైఎస్ రాజశేఖర గారు మంజూరు చేసే సందర్భాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ, ఆ దానిలోని మెయిన్ కాలువలోనే ఫాజులర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకున్నాం, చంద్రుల ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకున్నాం, మరిపల్లి దగ్గర నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మీ హయాంలో ఎక్కడ కూడా ఒక ప్రాజెక్టు పూర్తి అయిన ఆలోచన రాలేదు. రుద్రంగి కలిగొడు సూరమ దగ్గర కూడా పనులు చేసుకుంటాం. ఈ విధంగా ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ సేవలు మొదటి నుంచి ప్రాంతంలో ఉన్నాయి. భవిష్యత్తులో కూడా నేను రేవంత్ రెడ్డి గారి ఖాతాలోనే భవిష్యత్తు రచింతో కేసీఆర్ ఖాతాలు వేసేటట్టే ఉన్నారు. రాజా నాలే మీరు నా లగ్గం ఇక్కడే అన్నాడు కేసీఆర్ గారు. ఏటా 100 కోట్లు ఇస్తున్నాను, అన్న పైసలు ఇచ్చిన్నాను, ఎందుకు ఇంకా దబాయింపులో ఉంటున్నా. అరే మేము మా తప్పైంది మహాప్రభు, మా ఆయాంలో మేము చేయలేని పనులు మీరు చేస్తున్నారు, సంతోషం అని చెప్పి అభినందించాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీ నిందించడం. మీరు పెట్టుకోండి సార్ అనే కార్యక్రమం ద్వారా ఓటర్ లిస్టు సవర్లో పొరపాటు జరుగుతూ ఉంది. ఆ పొరపాటును మన జాగ్రత్తగా ఉందామని చెప్పాలి. మీనాక్షి నటరాజుకు సంబంధించినటువంటి అంశంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు మీరు తప్పుపడుతులేరు అంటున్నారు. దీది అని ఆప్యాయంగా మా రేవంత్ రెడ్డి గారు పిలుచుకునేటువంటి మీనాక్షి నటరాజన్కు అన్యాయం జరిగితే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మీనాక్షి నటరాజన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఒకటే కాదు, ముఖ్యం రేవంత్ రెడ్డి ఒకటే కాదు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే, యావత్ మీ అందరం కూడా ఈరోజు ఎన్నికల కమిషన్ ముందు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ తీరుకు నిరసనంగా మీ కార్యక్రమం నిర్వహిస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు బీజేపీని ఒక్క మాట పల్లి తనడలేదని అంటున్నారు. ఏదో కేటీఆర్ ఒక తూతు మంత్రంగా మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ తిరిగి పొరపాటు అని చెప్పి అనడం తప్ప ఈరోజు ఎందుకు భారతీయ జనతా పార్టీ నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తారు. భారతీయ జనతా పార్టీ ప్రమాదకరమైనటువంటి పార్టీగా ప్రభుత్వంగా మారుతున్నటువంటి సందర్భంలో ఒక ఫివికాల్ ఒప్పందంలో మీరు అందరు బీజేపీ బీఆర్ఎస్ కూడా ఉండి ఈరోజు మీ ప్రచారంలో చేసుకునేటువంటి కార్యక్రమం సరే, మీ కార్యకర్తలు ఉత్తేజపరిచిన మాట్లాడుకునే మాటలు మీరు చేసుకున్నటువంటి వాస్తవాలకు దగ్గరగా ఉండేటువంటి చెప్పుకుంటే పనులు ఈ విధంగా అవాస్తవాలను ప్రచారం చేసి ఈ తరం ప్రజలు నమ్మేటువంటి అవకాశం ఉంది కాబట్టి, జీవన్ రెడ్డి గారి మాటలు ప్రధానంగా ఈ తరం ప్రజలు నమ్మే అవకాశం ఉంది కాబట్టి నేను ఈ విధంగా ప్రెస్ మీట్ ద్వారా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ముమ్మాటికి
వరద కాలువ నిర్మాణం జరిగింది వైఎస్ రాజశేఖర గారి హయాంలో. 2012లో ఎస్ఆర్ఎస్పి ద్వారా నీటిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన సందర్భం చెప్పి ప్రయత్నం చేస్తున్నా. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం చేసింది వైఎస్ఆర్ హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో. అక్కడి నుంచి రుద్రంగిలోని కలిగోట సూరవ ప్రాజెక్టు వరకు 1737 కోట్లు మంజూరు చేసింది 2005 చందుర్తి మండలం మల్యాల్లో. ఆ సభలో మీరు కూడా పాల్గొన్నారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే మీరు వీటిని కేసీఆర్ ఖాతాలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే అంటున్నా, వైఎస్ఆర్ గారి ఆత్మ ఘోషిస్తుంది ఏమంటున్నా. నా అభిమాన నాయకుడు మీరంటున్నారు, నా అభిమాన నాయకుడు వైఎస్ఆర్ అంటున్నా. అందుకే ఈ మాట చూసినా మరో భయం ఏమేస్తుందంటే, రేవంత్ రెడ్డి గారి ఖాతాలు ఉండవలసిన వేళ రాజనాలే కూడా వాళ్ళు చేసిరని చెప్పే ప్రమాదం ఉందేమో అనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రజలను అప్రమత్తం చేసే విధంగా ఈ ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా విజ్ఞులు, రైతులందరూ కూడా విజ్ఞులు. ఎవరి అయాంలో ఏం జరిగిందో కూడా తెలుసు. ఆ 10 ఏళ్లలో వేములవాడ వెనుకబడిపోయింది. వెనుక పడినటువంటి వేములవాడను ముందుకు తీసుకుపోయిన ప్రయత్నం ఈ 2.5 మాసాల్లో జరుగుతుంది. మీరు వేనాడికి వచ్చినప్పుడు మీ కళ్ళ ముందు రోడ్డు వెడల్పు కనిపిస్తలేదా? మీ కళ్ళ ముందు బ్రిడ్జి పని కనిపిస్తలేదా? మీ కళ్ళ ముందు వేనాడు రాజన్న ఆలయ అభివృద్ధి కనిపిస్తలేదా అని అడుగుతా ఉన్నా. అది వాస్తవాలను ప్రజలు గ్రహిస్తారు. మేము వేనాడు చూసుకోరు ప్రజలు విజ్ఞులు. ఈరోజు వేములవాడలో బీఆర్ఎస్ సమావేశంలో మాట్లాడినటువంటి యొక్క వక్తలు, నాయకుల యొక్క తీరు, వాస్తవాలను మీరు గమనించండి. అవాస్తవాలను ఈరోజు మీరు చెప్పేటి వాటిని గమనించి వారికి తగిన రీతిలో భవిష్యత్తులో మీరు బుద్ధి చెప్పే విధంగా ఉండాలని చెప్పండి. అమావాస్యకు పుణ్యంకి వచ్చినప్పుడు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈరోజు బాధేసి వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు విజ్ఞులు. మీ ద్వారా ప్రెస్, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా మేము జరిగినటువంటి వాస్తవాలను చెప్పే ప్రయత్నం ఈ ప్రెస్ మీట్ ద్వారా చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా గమనిస్తారని చెప్పి గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను.